విక్కీ వ్లాగ్స్. మళ్ళీ ఈరోజు మనం కొత్త రైడ్ ప్లాన్ చేసినాం. ఈరోజు మనం నల్గొండకి వెళ్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు నా నల్గొండ బ్లాగ్ మీరు చూసే ఉంటారు. దాంట్లో అయితే ఈ రోడ్డుకి సంబంధించిన అంత డీటెయిల్స్ అయితే ఉంటాయి. కొత్తగా రోడ్డుకి సంబంధించింది ఏమి ఉండకుండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఏంటి అనేది మళ్ళీ మీకు వీడియోలో పెడతా. జస్ట్ ఇప్పుడైతే ఇంట్రడక్షన్ కోసము వీడియో చేస్తున్నది. నెక్స్ట్ వీడియో అంతా నల్గొండలోనే ఉంటుంది. ఇంకా రోడ్డు మీద అయితే నా పాత వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది, ఫుల్ ఉన్నది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విక్కీ వ్లాగ్స్. ముందుగా మొత్తం సముద్రం దగ్గరకు వస్తానికి ఎక్కువ అవుతుంది. ఆ మధ్యలో లైట్లు లేకపోతే రోడ్డు ఎటు పోతుందో కూడా తెలియదు. ఏదో లైట్ పడాయి జర మెరుస్తున్నాయి కాబట్టి నేను చీకటిగా ఉందనుకుంటున్నారా? జస్ట్ ఇప్పుడే నల్గొండ నుంచి నైట్ బయలుదేరి చీరాల బీచ్లోకి వచ్చేసినాము. చీరాల ఓడరేవు బీచ్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ టైం అయితే 5:35 అయింది కరెక్ట్గా. మీకు వెనకాల కనిపిస్తున్నాయి అన్ని బోట్లు, అన్నీ వాళ్ళవి ఉన్నాయి. చేపలు పడతారు కదా మొత్తము, అవే ఉన్నాయి ఇక్కడ. వెనకాల చూడండి ఆ లైటింగ్. నా ఇటు బ్యాక్ సైడ్ మీకు వెనకాల వాటర్ లైట్ కనిపిస్తుంది అనుకుంటా, చూడండి. ఫస్ట్ సన్ రైజ్ చూడాలనుకొని నైట్ 11 o'clock నల్గొండ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసినాం. పొద్దున్న చెప్పినా కదా నేను నల్గొండకి వెళ్తున్నా అని చెప్పి. అక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లాన్ అయింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం చీరాల రావాలని. కోవిడ్ ముందు దాకా కంటిన్యూస్గా వచ్చినాము, ఎవ్రీ 6 monthsకి ఒకసారి. కానీ కోవిడ్ తర్వాత మొత్తం బీచ్లోనే బంద్ అయిపోయింది. మళ్ళీ చాలా రోజులకి కుదిరింది. కనిపిస్తుందా వెనకాల చూడండి లైట్గా. కాసేపు అయిన తర్వాత మళ్ళీ వెలుగు వచ్చిన తర్వాత ఫస్ట్ సన్ రైజ్ చూపిస్తాను మీకు. వెయిట్ చేస్తుండండి, వీడియోని వాచ్ చేస్తూ ఉండండి. బీచ్లోకి ఎంటర్ అయిపోయినాం మనం ఇప్పుడు. అందులోకి దిగి అంత లేదు, బట్టలు తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు కదా, సడన్ కదా ప్లాన్ అంతా. బాబా ఫస్ట్ ఇంత పొద్దున ఫస్ట్ టైం వస్తున్నా నేను కూడా. ఎప్పుడు మధ్యాహ్నం ఆ టైంకి వచ్చేది. ఇగో అంత రెడీ అంతా చూడండి. ఇగో జనాలు చూడు అటు ఇటు ఎంతమంది వచ్చారు. మనం పొద్దున వచ్చినప్పుడు ఒక్కరన్నా కనిపించరా మీకు? ఒక్క పురుగు కూడా లేదు. మనం అటు ఇటు చేసి వచ్చేలోపే ఇంతమంది జమయ్యారు. బాబా ఎన్ని ఇంచుమించుగా 1 year అయింది బా. నేను వైజాగ్కి ఫిబ్రవరిలో పోయినా. కూడా బట్టలు ఇప్పుడు ఉరుకుర్రి ఆడ పైకి వేసుకోవాలి నాన్న. బండి నడుస్తాయిగా బండి. ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ బీచ్ వీడియో పెడుతున్నా నేను. ఎక్సలెంట్గా ఉందంటే అసలు చెప్పలేను. ఇంకా ఒక సైడ్ మంచు, ఒక సైడ్ వాటరు, ఇంకో సైడ్ గ్రీనరీ. బాబా ఎర్లీ మార్నింగ్ సముద్రం దగ్గర, అది వింటర్ సీజన్లో దీన్ని అనుభవించాలంతే. ఎంత చెప్పినా తక్కువే. ఏదో అనుకున్నాను కానీ సంక్రాంతి మాత్రం ఈసారి నాకు చాలా స్పెషల్ అయిపోయింది. చూడండి జనాలు కూడా ఎంతమందో. మళ్ళీ విక్కీ ఆన్ ద రాక్స్ పిచ్చెక్కిస్తున్నాడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వాడు వాటర్లోకి వచ్చిండు. అంటే వాడు స్విమ్మింగ్ నేర్చుకున్నాడు లాస్ట్ సమ్మర్లో వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత.
ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వాడికి వాటర్ ఆడే ఛాన్స్ రాలేదు, అంటే స్విమ్మింగ్ చూపించేది ఛాన్స్ రాలేదు వాడికి. మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చింది, దగ్గర దగ్గర 1 year అయిపోతుంది వైజాగ్ కూడా వెళ్ళొచ్చి. ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలంతా, బామర్దులు అందరు కలిసి. అసలు వ్యూ చూడండి ఎట్లా ఉందో, వ్యూ చూస్తుంటేనే పిచ్చి లేచిపోతుంది. ఇది కదా నేను కోరుకుంది, ఫస్ట్ సన్ రైజ్, సూర్యకిరణాలు ఫస్ట్ సన్ రైజ్ మన మీద సముద్రం దగ్గర ఉన్నప్పుడు పడాలనుకున్నా. ఇంకా సన్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. దూరం దూరం చూడండి, దూరం దూరం దాకా మంచి ఎట్లా కనిపిస్తుందో. ఇంకా మేము 5:30కి వచ్చినప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉంది. అప్పుడు ఫోటోషూట్లు కూడా చేసుకుంటున్నాం చూడండి, ఎర్లీ మార్నింగ్. మంచిగా ధ్యానం చేస్తున్నారు రైలులా, సముద్ర దేవుని మదిస్తామని చూస్తున్నట్టున్నారు. అగో సన్ రైజ్ వస్తుంది చూడు, అక్కడ సూర్యుడు కింద వచ్చింది చూడు, కింద. ఏ సాత్విక్, అగ్గో సన్ చూడు, సన్. ఏ రేయ్ ఇక్కి, అది చూడు సన్ రైజ్ చూడు వస్తుంది చిన్నగా. దీనికోసం కాదా 2 hours ముందు వచ్చింది మేము. వావ్, ఈ వ్యూ కోసమే 2 hours ముందు వచ్చినాం. మా అదృష్టం, సన్ అయితే ఇప్పుడే బయటకు వస్తున్నాడు. చూస్తున్నారా, మన చేతిలో సూర్యుడు ఇలా ఉన్నాడు చూడండి. దొండ పండులాగా ఉన్నాడు, ఎర్రగా. ఇంతకుముందు అయితే మొత్తం పింక్ కలరు, ఆ కలర్లో కూడా కనిపించింది స్టార్టింగ్లో కొంచెము. ఇప్పుడైతే రెడ్ కలర్ వస్తున్నాడు. అసలు దీంట్లో కాదు కానీ డైరెక్ట్గా చూస్తుంటే అయితే బాబా చూడండి కలరు, జూమ్ చేస్తూ ఉంటే. ఇక్కడ నించొని చేస్తా ఉంటే నాకు కింద నుంచి మట్టి వెళ్ళిపోతా ఉంది, నేను కదులుతా ఉన్నా. చూడండి ఎలా ఉన్నాడు. వావ్,
వివాహ భోజనం షురు అయిందా? 100 ఇంకా 100 నాకు పైసలు. కరెక్ట్ ఉంటుంది అవును ఈ నుంచి మన పైసలు 9 అవుతుంది. తిన్నారంటే అరిగేదాకా ఊపుతా అరిగిపోతుంది ఇంటికి పోయే లోపు మళ్ళీ అడగాలి.